సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్ 9 నెలలు స్పేస్ లో అసలు ఎలా సర్వైవ్ అయ్యారు అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది. నిన్నటి వీడియోలో మీరు కొంతమంది అడిగారు కూడా వాళ్ళు ఎలా బ్రతికారు, అసలు ఇన్ని రోజులు ఏం తిన్నారు అని. సో వినండి గాయస్, వాళ్ళు వెళ్ళింది స్పేస్ లో ఎక్కడికో కాదు, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి. ఇది మనిషి తయారు చేసిన అత్యంత ఖరీదైన వస్తువుల్లో ఒకటి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ను అమెరికా, రష్యా, జపాన్ లాంటి 15 దేశాలు రన్ చేస్తాయి. ఇది 6 బెడ్రూమ్స్ ఉన్న ఇల్లులా విశాలంగా ఉంటుంది. ఇక్కడ ఒకేసారి 6 మంది నివసించగలరు. అండ్ ఇక్కడ ఆహారం, నీళ్లు, ఆక్సిజన్, బట్టలు, అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి. స్పేస్ స్టేషన్ లో 2 బాత్రూమ్స్ ఇంకా ఒక జిమ్ కూడా ఉంది. అయినా ఇదేమి లగ్జరీ హోటల్ అయితే కాదు, బట్ ఇక్కడ కంఫర్టబుల్ గా సర్వైవ్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ వాటర్ రీసైక్లింగ్ సిస్టమ్ కూడా ఉంది. అంటే మనిషి మూత్రాన్ని తాగే నీళ్లుగా మార్చే పరికరాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఆహారం విషయానికి వస్తే స్పేస్ స్టేషన్ లో 6 నెలల ఆహారం ఎల్లప్పుడూ రిజర్వ్ గా ఉంటుంది. అండ్ ప్రతి 5-6 నెలలకోసారి స్పేస్ స్టేషన్ లో పనిచేసే ఆస్ట్రోనాట్స్ రొటేట్ అవుతూ ఉంటారు. వాళ్ళు అక్కడ రీసెర్చ్ చేస్తూ ఉంటారు. బేసిక్ గా స్పేస్ స్టేషన్ ఎప్పుడు ఖాళీగా ఉండదు, అందులో ఏదో ఒక టీం పని చేస్తూనే ఉంటుంది. సో సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్ అక్కడ ఇరుక్కున్నది స్పేస్ క్రాఫ్ట్ లో ప్రాబ్లం వచ్చినందుకు మాత్రమే. అర్థమయ్యేలా సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళ దగ్గర భూమి మీదకి వచ్చేందుకు బండి లేదు. అందుకే వాళ్ళు ఇన్ని రోజులు ఆ బండి కోసం ఎదురు చూశారు. అండ్ ఫైనల్లీ మొన్న వాళ్ళు తిరిగి వచ్చారు.